పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా గడపలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ విధానాల వల్లే ప్రజలపై పెట్రోల్ భారం పడుతుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అత్యధికంగా ఇంధన ధరలు ఉన్నాయన్నారు. పెట్రోల్ ధరల పేపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కడపలో వైఎస్ఆర్సీపీ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ధర్నాలు ర్యాలీలు కూడా పెద్ద స్థాయిలో చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నా ద్వారా మీరు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి అన్ని 175 నియోజకవర్గాల్లో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు అన్ని ఆర్డీఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మరి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఎందుకంటే గత ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి లోకేష్ బాబు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి ఎన్నికల ప్రచారంలో మరి ఎక్కడ చూసినా కూడా ఊదరగొట్టారు. ఏంటని, ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది. మరి ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన మాట తగ్గిస్తామని చెప్పి ఏదైతే చెప్పిన మాట అది అమలు చేయకపోగా మరి ఈరోజు తీరా పెంచిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో ఒక పెట్రోలు సుమారుగా 114 రూపాయలు, అదే డీజిలు 103 రూపాయల 60 పైసలు. అంటే ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేనటువంటి ధర మన రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే వ్యాట్ ఆ రకంగా మోదడం జరిగింది. పక్క రాష్ట్రము కర్ణాటకకు మన రాష్ట్రానికి బార్డర్, మరి ఆ రాష్ట్రంలో మన రాష్ట్రానికి 11 రూపాయలు పెట్రోల్ పైన వ్యత్యాసం ఉంది. మరి చూస్తే నిజంగా దీని ద్వారా ప్రజా జీవనమే స్తంభించిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలకి వాళ్ళున్న ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా చూసుకొని రాష్ట్రంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే భరాంచిన పరిస్థితులు చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో విపత్తు వచ్చిందని చెప్పి ఈరోజు 13 రూపాయలు డీజిల్ రేట్ పెంచడం, పెట్రోల్ రేట్ కూడా పెంచడం, దాంతోపాటు రోడ్ ట్యాక్స్ అని, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని దాని మీద 4 రూపాయలు పెంచడం, భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా కూటమి ప్రభుత్వం పెంచడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏదో పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం పెంచితే అప్పుడు బోర్డులు చూపించి నారా లోకేష్ గారు చాలా పెంచారు అని ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హేళన చేయడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నారు మీరే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మీరే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. అయినప్పటికీ కూడా ఈరోజు కుప్పంకు పక్కన 1 కిలోమీటర్ పక్కనే మనం పరిశీలిస్తే అక్కడ ఏముంది, 11 రూపాయలు తేడా ఉంది. పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి 1 కిలోమీటర్ తేడానే. సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి 1 కిలోమీటర్ పక్కనేమో 11 రూపాయలు తక్కువ ఉంటుంది, ఈ పక్కకు వస్తే 11 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ఈరోజు పెంచడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు చూడండి. రైతులంతా కూడా మార్కెట్కి తెచ్చుకోవాలంటే వస్తువులన్నీ కూడా రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, సామాన్య ప్రజలు ఎక్కాలంటే ఆటో ఛార్జీలు పెరుగుతున్నాయి, ఈ విధంగా బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కనుక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే అన్ని రంగాల మీద కూడా భారం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా తగ్గించాలి, లేకపోతే మరింతగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.
రాజ్యం ఇవ్వాలి